గడిచిన తరగతిలో పార్వతీదేవిని పూజించడం వల్ల బతుకమ్మ ఆట బతుకమ్మ ఆట ఇహలోకాన్ని పరలోకాన్ని సమన్వయపరుస్తుందని ఊహించవచ్చు. అంటే ఇక్కడ పరలోకము అంటే ఇక్కడ ఏంటిది అంటే స్వర్గం. తర్వాత ఇహలోకాన్ని అంటే ఏంటి అంటే ఈ లోకాన్ని, భూలోకాన్ని, స్వర్గాన్ని సమన్వయపరుస్తుందని ఏం చేస్తారు అంటే ఊహించి ఎవరిని పూజిస్తూ ఉంటారు అంటే ప్రకృతిని అనుసరిస్తూ పార్వతీదేవిని పూజించడం, బతుకమ్మ ఆట అనేటటువంటిది ఆడడం అనేటటువంటిది ఎవరు జానపద స్త్రీలు చేసేటటువంటి పని. అంటే ఇక్కడ జానపద స్త్రీలే కాకుండా నేటి కాలంలో పట్టణాలలో ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, విదేశాల్లో ఉండేటటువంటి వారు కావచ్చు, ఏ ఆటని ఈ బతుకమ్మ అనేటటువంటి వేడుకను కొనసాగిస్తూ ఉండడం మనం నేటి కాలంలో గమనించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈరోజు మన జానపదుల జీవిత విధానాలే వారి కళలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అంటే జానపదుల యొక్క కళ మన దేంట్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది దేంట్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి? మన వారి యొక్క కళల్లో వారు ఆడేటటువంటి ఆటలో కావచ్చు, వారు పాడేటటువంటి పాటలో కావచ్చు, వాళ్ళు చేసేటటువంటి నృత్యాల్లో కావచ్చు, మన వారి యొక్క జీవిత విధానం అనేటటువంటిది అందులో దర్శనం అనేటటువంటిది ఇస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు పాడేటటువంటి పాటల్లో మనం నిన్న చెప్పుకున్నాం ఏమని, వారి యొక్క అనుభవాలు అనేటటువంటివి అన్నీ కూడా రంగరిస్తూ ఏ రూపంలో వ్యక్తం చేస్తారు అంటే పాట రూపంలో వ్యక్తం చేస్తారు అనేటటువంటి విషయం అద్భుతమైనటువంటి విధంగా రావి ప్రేమలత గారు తెలియచేయడం ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం. అగ్రవర్ణ స్త్రీలు బతుకమ్మ ఆట నెమ్మదిగా సాఫీగా సాగుతుంది. అగ్రవర్ణాలు అంటే ఇక్కడ ఏంది, డబ్బున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బతుకమ్మ ఆట ఏ విధంగా నెమ్మదిగా, అంటే వాళ్ళు వంగలేరు, లేవలేరు, కాబట్టి ఏదో ఇట్లా అనడం, ఇట్లా లేవడం, ఇలా అనడం, ఇలా లేవడం, ఆ విధమైనటువంటి విధంగా ఎవరికి కొనసాగుతూ ఉంటుంది అంటే అగ్రవర్ణాల వారి యొక్క బతుకమ్మ ఆట అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. శ్రామిక కులాల స్త్రీల బతుకమ్మ ఆటలోను పాటలోను వేగం అధికంగా కనబడుతుంది. శ్రామికులు ఉన్నారు, ఎందుకంటే శ్రామికులు అంటే ఏంది, ఉదయం లేసే సాయంత్రం వరకు పంట పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి కొందరు అడవుల్లో పనిచేస్తూ ఉంటారు, కొందరు అడవుల్లోకి వెళ్ళి చెంది అక్కడ లభించేటటువంటి పండ్లు అనేటటువంటివి ఇతరత్ర ఆటవిక సంపదను తెచ్చేటటువంటి వాళ్ళలో శ్రమ అనేటటువంటిది చేయడమే వాళ్ళు పనిగా ఉంటుంది. వాళ్ళ స్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు వంగడంలో కానీ లేవడంలో కానీ ఏ విధమైనటువంటి ఆయాసం అనేటటువంటిది ఉండదు. అందుకే వాళ్ళ యొక్క ఆట అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే వేగంగా కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళు అగ్రవర్ణాలు వాళ్ళు వృత్తాకారంలో ఒకసారి తిరిగేసరికి వీళ్ళు వంగిలేస్తూ చప్పట్లు అనేటటువంటివి కొడుతూ బతుకమ్మ చుట్టూ ఒక 5 సార్లు తిరిగే అవకాశం ఉంటుంది. వారు అడుగులు వేగంగా వేస్తారు, 2 సార్లు వంగుతారు, 2 సార్లు చప్పట్లు కొడతారు, 2 సార్లు వంగడం, 2 సార్లు చప్పట్లు అనేటటువంటివి చరచడం చేస్తూ ఉంటారు. 2 సార్లు వలయాకారంలో స్త్రీలందరూ ఒకేసారి వంగడం వల్ల లేవడం వల్ల పువ్వు ముడుచుకున్నట్లు విడుచుకున్నట్లు ఒక మనోహర దృశ్యం చూపరులకి గోచరిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి వంగినప్పుడు పువ్వు అనేటటువంటిది మూచుకున్నటువంటి విధంగా, మళ్ళీ ఒకేసారి లేసారనుకోండి ఒక పుష్పం అనేటటువంటిది విచ్చుకున్నటువంటి విధంగా చూపరులకి ఆశ్చర్యం కలిగించేటటువంటి విధంగా ఏది కనబడుతూ ఉంటుంది అంటే బతుకమ్మ ఆట. అంటే స్త్రీలందరూ వలయాకారం అంటే ఇక్కడ ఏంటి అంటే వలయాకారం. వలయాకారం అంటే అర్థం మనందరూ తెలుసు, గుండ్రంగా, ఏ విధంగా గుండ్రంగా తిరగడం, గుండ్రంగా తిరుగుతూ ఉంటారు కదా. గుండ్రంగా ఉండేటటువంటి వాళ్ళు ఒక్కసారి వంగారనుకోండి ముడుచుకున్నటువంటి పువ్వులా ఉంటుంది. వలయాకారంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి లేచారనుకోండి పుష్పం అనేటటువంటిది ఒకేసారి వికసించిందా అనేటటువంటి విధంగా కనబడుతూ ఉంటుంది. ఆ దృశ్యం ఏ విధంగా ఉంటుందట, మనోహరముగా అన్నాడు. మనోహరం అంటే ఇక్కడ అందంగా చూచేటటువంటి వాళ్ళకి ఏది కనబడుతూ ఉంటుందంటే ఆ దృశ్యం కనబడుతూ ఉంటుంది. పండగ సందర్భాల్లో జానపద స్త్రీలు వలయాకారంగా తిరుగుతూ నాట్యం చేయడం తెలంగాణలోనే కాక ఇతర ప్రాంతాల్లో కూడా ఉంది. వలయాకారంగా తిరుగుతూ నాట్యం చేయడం తెలంగాణే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ బతుకమ్మ ఆట ఆడడం అనేటటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండగ సందర్భంలో బాలికలు గొబ్బెమ్మలపై గుమ్మడి పూలను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి వాటి చుట్టారా చేతులు తట్టుతూ పాటలు పాడుతూ వలయాకారంగా తిరుగుతూ ఉంటారు. ఆంధ్ర ప్రాంతంలో ఏం చేస్తారట, సంక్రాంతి పండగ సందర్భంలో బాలికలు గొబ్బెమ్మలపై
గుమ్మడి పూలను పెట్టి, గొబ్బెమ్మ అంటే తెలుసు కదా, మనం సంక్రాంతి పండుగ రోజు ఇంటి ముందర పెడతాం, ఆవు పేడతో తయారు చేయబడినటువంటివి. ఆ గొబ్బెమ్మల మీద ఏం పెడతారట, గుమ్మడి పూలు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి, ఎవరు, బాలికలు అంటే పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఏం చేస్తారట, వాటి చుట్టారా చేతులు తట్టుతూ, చేతులు అనేటటువంటి తట్టుతూ పాటలు అనేటటువంటి పాడుకుంటూ దేని చుట్టూ తిరుగుతారు అంటే ఆ బొబ్బెమ్మల చుట్టూ తిరగడం అనేటటువంటి జరుగుతూ ఉంది. మరి బతుకమ్మతో పాటు ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంగా రూపొందించి దానిపై వెంపలి చెట్టు కొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో పూలతో పూజిస్తారు. బతుకమ్మతో పాటు ఎర్రమట్టిని త్రిభుజాకారంగా రూపొందించి, త్రిభుజాకారం అంటే తెలుసు కదా, ఈ విధమైనటువంటి ఆకారంలో, మన త్రిభుజాకారంలో రూపొందించి దానిపై వెంపలి చెట్టు కొమ్మను, వెంపలి చెట్టు అనేటటువంటిది తేవడం, ఆ వెంపలి చెట్టు కొమ్మను అక్కడ పెట్టి పసుపు కుంకుమలు చల్లడం, పూలు అనేటటువంటివి చల్లి దేన్ని పూజిస్తారండి, దీన్ని త్రిభుజాకారంగా తయారు చేయబడినటువంటి దీంట్లో పెట్టినటువంటి వెంపలి చెట్టును పూజిస్తూ ఉంటారు. దీన్ని కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ వెంపలి చెట్టును కూడా తీసుకొని వెళ్ళడం, మరి ఈ బతుకమ్మతో పాటు ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంగా రూపొందించి మరి దానిపై వెంపలి చెట్టు పెడతారు కదా, ఈ వెంపలి చెట్టును ఈ త్రిభుజాకారంగా తయారు చేయబడినటువంటి ఎర్రటి మట్టి ముద్దను కూడా తీసుకొని వెళ్ళి నీటిలో ఏం చేస్తారట, నిమజ్జనం అన్నాడు. మరి ఇక్కడ మన అందరు తెలుసు ఏంటండి నిమజ్జనం అంటే అర్థమైందండి, నిమజ్జనం అంటే అర్థమైంది ముంచుట లేదా ముంచటం. దేన్ని ముంచి వేస్తారు, ఈ ఎర్రమట్టితో తయారు చేయబడినటువంటి త్రిభుజాకారాన్ని ఆ వెంపలి చెట్టును తీసుకొని వెళ్ళి నీటిలో ముంచివేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. బతుకమ్మను పూర్వరంగమైన బొడ్డమ్మ ఆట వినాయక చవితి నాటి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తి అవుతుంది. బతుకమ్మకు పూర్వ రంగమైనటువంటి బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నాటి నుండి భాద్రపద శుద్ధ చవితి నాడు ఏది ప్రారంభమవుతూ ఉంటుంది అంటే వినాయక చవితి ఆరంభమవుతుంది. అప్పుడు ప్రారంభం ఎప్పటికీ మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతూ ఉంటుంది. బొడ్డెమ్మ అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎవరు పెళ్లి కానటువంటి స్త్రీలు ఆడేటటువంటి ఆట. మన బొడ్డెమ్మ ఆటలో ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంగా, ఎర్రమట్టి ముద్దను ఏం చేస్తారట, త్రిభుజాకారంగా అంటే ఈ విధమైనటువంటి విధంగా రూపొందించి దానిపైన ఏం చేస్తారట, వెంపలి చెట్టు కొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో పూజించి సాయంత్రం బాలికలందరూ వలయాకారంగా తిరుగుతూ పాడతారు. వలయాకారం అంటే తెలుసు కదా, ఈ విధంగా త్రిభుజాకారంగా ఎర్రమట్టితో తయారు చేయడం, దీని మీద వెంపలి కొమ్మ అనేటటువంటిది పెట్టడం. వలయాకారంగా అంటే గుండ్రంగా బాలికలు అంటే పెళ్లి కానటువంటి స్త్రీలు ఏం చేస్తారట, తిరుగుతూ పాటలు అనేటటువంటి పాడతారు. మరి అమావాస్య నాడు నీటిలో నిమజ్జనం చేస్తారు. దీన్ని మట్టితో తయారు చేయబడినటువంటి త్రిభుజాకారంతో ఉన్నటువంటి ఈ ఆకారాన్ని తీసుకొని వెళ్ళి దీన్ని నీటిలో నిమజ్జనం అంటే ఎలాగని చెప్పాను, ముంచటం, దాన్ని అందులో ముంచి వేస్తూ ఉంటారు. మరి తెల్లవారి నుండి అంటే ఇది ఎప్పుడైతే ముగిసినప్పటి తెల్లారి నుండి అమావాస్య రోజు ఏది ఆరంభమవుతుందంటే పెత్రమాస అంటాం కదా, పెత్రమాస రోజు ఏం చేస్తారు, బతుకమ్మ అనేటటువంటిది ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మరి తెల్లవారి నుండి బతుకమ్మ ఆట అనేటటువంటిది మొదలవుతుంది. మరి ఎర్రమట్టిని త్రిభుజాకారంలో మలచడం అంటే ఇక్కడ అర్థం ఏంటండి, మలచడం అన్నాడు. ఇక్కడ మలచడం అంటే తయారు చేయడం, ఎర్రమట్టితో త్రిభుజాకారంలో తయారు చేయడం, పూజించడం, భూమిని స్త్రీ దేవతగా భావించి అర్చించడమే. భూమిని ఏ విధంగా భావిస్తున్నాం, ఒక స్త్రీ దేవతగా భావించి దేన్ని పూజిస్తూ ఉన్నామంటే ఈ భూమిని పూజించడంగా భావించవచ్చు. మరి భూదేవి పంటలనిచ్చినందుకు గుర్తుగా చెట్టు కొమ్మను బొడ్డమ్మపై నాట్యమాడడమే బొడ్డమ్మ ఆటలోని ప్రధాన ఉద్దేశం కావచ్చు. భూదేవి ఏం చేస్తుంటుంది, మనకు కావలసినటువంటి ఆహార పదార్థాల పంటలన్నిటినీ అందిస్తూ ఉంటుంది. మరి పంటలు అందించినందుకు ఏంటంటే చిహ్నంగా చెట్టు కొమ్మను బొడ్డమ్మపై చెట్టు కొమ్మ దేనిపై, ఈ బొడ్డమ్మపై త్రిభుజాకారంతో తయారు చేయబడినటువంటి ఈ మట్టిపై నాట్యమాడడం. నాట్యం అంటే ఇక్కడ నృత్యం అనేటటువంటిది చేయడమే దేని యొక్క ప్రధాన ఉద్దేశం అంటే బొడ్డమ్మ ఆట యొక్క ప్రధాన ఉద్దేశం కావచ్చు అని ఎవరి అభిప్రాయం అంటే రావి ప్రేమలత గారి యొక్క అభిప్రాయంగా తెలియచేయవచ్చు. మరి పరిశీలిస్తే జానపద స్త్రీలు బొడ్డమ్మ బతుకమ్మ ఆటలకు మూలం. ఆటవికుల పండుగల్లో చేసే బృంద నృత్యాలకే ఊహ జనిస్తుంది. ఆటవికులు పంటలు పండినందుకు, వర్షాలు కురిసినందుకు భూదేవిని పూజిస్తూ చేసుకునే పండుగల్లో విందులు ఉంటాయి, బృంద నృత్యాలు ఉంటాయి, పాటలు అనేటటువంటివి ఉంటాయి. మన ఏంటట ఒక ఉద్దేశం పరిశీలిస్తే జానపద స్త్రీలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి స్త్రీలు అయినటువంటి వాళ్ళు. మన బొడ్డెమ్మ బతుకమ్మ ఆటలకు మూలం. మన బొడ్డెమ్మ
తర్వాత వచ్చేసి బతుకమ్మ ఆటలకు మూలమేంది, ఆటవికుల పండుగల్లో చేసే బృంద నృత్యాలనే ఊహ జనిస్తూ ఉంటుంది. ఎవరట మూలమేంది, ఆటవికులు అంటే గిరిజనులు, అడవుల్లో ఉండేటటువంటి వాళ్ళు. మరి ఆటవికుల యొక్క పండుగల్లో చేసే బృంద నృత్యాలు అంటే గుంపుగా, ఏది బృంద నృత్యాలు అంటే ఏంది, ఆటవికులు అరణ్యాల్లో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఒకరు ఎప్పుడు కూడా పాట అనేటటువంటిది పాడరు, గుంపుగా ఉండడం, తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటారు. మరి ఆ విధమైనటువంటి విధంగానే ఏది జనించినది అంటే ఈ బతుకమ్మ ఆట అనేటటువంటిది పుట్టి ఉండవచ్చు అనేటటువంటిది ఎవరి యొక్క అభిప్రాయము అంటే జానపదుల యొక్క నమ్మకంగా, ఆ జానపదుల యొక్క ఊహగా మనం తెలియచేయవచ్చు. మన ఆటవికులు పంటలు పండినందుకు, వర్షాలు కురిసినందుకు భూదేవిని పూజిస్తూ చేసుకునే పండుగల్లో విందులు ఉంటాయి, బృంద నృత్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి. ఆటవికులు ఏం చేస్తారు, పంటలు పండినందుకు, వర్షాలు కురిసినందుకు ఎవరిని పూజిస్తూ, భూదేవిని పూజిస్తూ చేసుకునే పండగల్లో ఏముంటాయి, విందులు ఉంటాయి. తర్వాత వచ్చేసి గుంపులుగా చేసేటటువంటి నాట్యాలు అనేటటువంటివి కూడా ఉంటాయి. అందులో పాటలు అనేటటువంటి పాడుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి వర్షాకాలంలోనే వచ్చే బతుకమ్మ పండగ నాటికి, వర్షాకాలం అంటే ఎప్పుడు వర్షం పడుతూ ఉన్నప్పుడే ఈ బతుకమ్మ అనేటటువంటిది ఆరంభం అవుతూ ఉంటుంది. అప్పటికేమొస్తాయి, అనేక రకాల పంటలు, సద్దలు కావచ్చు, జొన్నలు కావచ్చు, రాగులు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, నువ్వులు కావచ్చు, శనగలు కావచ్చు, పప్పు ధాన్యాలు పండి ఉంటాయి. కాబట్టి పప్పు ధాన్యాలను పొడి చేసి, సద్దులు చేసి ఎవరికి, దేవతలకు ఏం చేస్తూ ఉంటాము అంటే నైవేద్యంగా పెట్టడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మన పప్పులను లేదా లేత సద్ద గింజలను బెల్లంతో కలిపి దేవతా ప్రసాదంగా ఏం చేస్తారు అంటే 10 మందికి పంచడం అనేటటువంటిది ఎవరు, జానపద స్త్రీలు చేసేటటువంటి ఆచారం. సద్దుల బతుకమ్మ అంటాం. చివరిది మన సద్దుల బతుకమ్మ రోజు ఏం చేస్తాం, చివరగా పంటలన్నీ ఇంటికి వస్తాయి కాబట్టి ఇంట్లో ఉండేటటువంటి నూలు కావచ్చు, శనగలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, పెసర్లు కావచ్చు, అంటే వీటితో సద్దులు చేయడం, పంచడం అనేటటువంటిది ఆచారంగా కొనసాగుతూ ఉంటుంది. వర్షాకాలంలో పండిన పంటను దేవతలకు నైవేద్యంగా పెట్టడం, ఆరగించడం, వలయాకారంగా తిరుగుతూ బృందనాట్యం చేయడం ఆటవిక దశ నుండి పరిణామం చెందిన జానపదులకు వారసత్వంగా వచ్చిన ఆచారం. ఆటవిక పరిణామం చెందినటువంటి ఎవరికి, జానపదులకు వారసత్వంగా వచ్చినటువంటి ఆచారం ఏంది అంటే వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో పంటలు వేస్తాం, ఆ పంటలు అనేటటువంటి పండుతాయి. పండినటువంటి పంటల్ని ఆహార పదార్థాలుగా చేసి దేవునికి నైవేద్యంగా పెట్టడం, వాటిని తినడం, వలయాకారంగా తిరుగుతూ బృంద నృత్యాలు, గుంపులుగా నాట్యం అనేటటువంటిది చేయడం ఎక్కడి నుంచి, ఆటవిక దశ నుండి, గిరిజనుల నుండి వచ్చినటువంటి పరిణామం, మార్పు చెందిన జానపదుల ఆచారంగా, ఆ జానపదులకు వారసత్వంగా వచ్చిన ఆచారమై ఉండవచ్చు. భూదేవత ప్రతిరూపమైన బొడ్డమ్మను పూజించడం, భూదేవికి ప్రతిరూపం ఏంటిది అంటే బొడ్డమ్మ. మరి బొడ్డమ్మను పూజించడం, అడవుల్లో లభించేటటువంటి తంగేడి, ముత్యాల పూలతో కూడిన బతుకమ్మతో పాటు ఏదేని వెంపలి కొమ్మను పూజించడం ఆటవికుల నమ్మకాల ప్రభావం కావచ్చు. ఎందుకంటే ప్రతి దాన్ని మనం కూడా ఏం చేస్తాం, కనబడేటటువంటి రాయిని నమ్ముతాం, రప్పుని నమ్ముతాం, ఏదో దాంట్లో ఏదో ఒక శక్తి అనేటటువంటిది ఉంది అనేటటువంటి నమ్మకం మనలో ఉంటుంది. ఆటవికులు కూడా దేన్ని బాగా నమ్మారు అంటే తంగేడుని నమ్మారు, తర్వాత ముత్యాల పూలను నమ్మడం, అందులో ఏదో ఒక శక్తి అనేటటువంటిది ఉంది అని. మరి అందుకే వెంపలి కొమ్మను పూజించడం ఆటవికుల అంటే గిరిజనుల యొక్క నమ్మకం యొక్క ప్రభావం కావచ్చు. మన వాళ్ళ యొక్క నమ్మకాన్ని మనం కూడా ఆసరాగా చేసుకొని మనం కూడా నేటి కాలంలో వీటన్నిటిని కూడా పూజించడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నటువంటి విషయమే. అందుకే ఎక్కడ చూసినా కానీ ఎక్కడ ఊర్లలో రాగి చెట్టు ఉంటుంది, రాగి చెట్టును కూడా పూజిస్తూ ఉంటాం. అంటే ఏదో సంతాన ప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశం చేత. మరి ఎక్కడ కార్తీక పౌర్ణమి వచ్చింది అనుకోండి, ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళడం, ఉసిరి చెట్టు కింద దీపాలు అనేటటువంటిది పెట్టడం, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి నమ్మకం. అందుకే ఇక్కడ ఆటవికుల యొక్క నమ్మకాలు ఏంది అంటే దేన్ని పూజించడం, వెంపలి కొమ్మను పూజించడం, బతుకమ్మతో పాటు వెంపలి కొమ్మను పూజించడం, త్రిభుజాకారంలో ఎర్రమట్టి తెచ్చి త్రిభుజాకారంలో ఒక రూపం అనేటటువంటి చేసి దాని మీద వెంపలి కొమ్మను నాటడం, పూలు జల్లడం, పసుపు కుంకుమలతో పూజించడం, తీసుకొని వెళ్ళి దాన్ని నిమజ్జనం చేయడం, ఇవన్నీ కూడా ఆటవిక జాతుల యొక్క ఆచారాలు అయి ఉండవచ్చు. మరి ఆటవిక జాతుల యొక్క ఆచారాలన్నీ కూడా నేటి కాలంలో మనం ఏం చేస్తున్నాం, వీటిని కొనసాగిస్తూ ఉన్నాం చూస్తూ ఉంటే. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి జోష్ అనేటటువంటిది బతుకమ్మ ఆటలో నేటి కాలంలో కనబడుతుందా అంటే కనబడేటటువంటి అవకాశం లేదు. ఏదో చూచాయగా వచ్చారు అంటే అక్కడ జరిగేటటువంటి ముచ్చట్లు,
ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం గమనిస్తూ ఉన్నటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఒక పండగ అనేటటువంటిది ఉంది అంటే కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పండగ ఏది తెలంగాణలో అంటే ఈ బతుకమ్మ పండగ అని మనం యథేచ్ఛగా తెలియచేయవచ్చు. థ్యాంక్ యూ.